చేసుకోండి ప్లీజ్. దయచేసి నాయకులందరూ వేదిక పైన క్రమశిక్షణ పాటించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే వేదిక కింద వర్షం పడుతున్నా వేలాది మంది క్రమశిక్షణతో గంటల నుంచి కూర్చున్నారు. దయచేసి వేదిక పైన నాయకులు కూర్చోవాలి, కొంతమంది వేదిక ఖాళీ చేయాలి, ఓవర్లోడ్ అవుతుంది. దయచేసి అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి అర్థం చేసుకోవాలి. దయచేసి వేదికని ఖాళీ చేయాలి. దయచేసి అన్నా దయచేసి వేదిక మీద ఓవర్లోడ్ ఉంది, కొద్ది మంది అర్థం చేసుకొని వేదిక కొద్ది మంది దిగాల్సిందిగా కోరుతున్నాం ప్లీజ్. వేదిక ఓవర్లోడ్ ఉందని అర్థం చేసుకొని కొద్ది మంది దిగాలి ప్లీజ్. అందరూ పక్క జరగాలి. దయచేసి వేదిక మీద అన్న కిషోర్ అన్న పక్క జరగాలి ప్లీజ్. మళ్ళీ పక్క జరగాలి. దయచేసి వేదిక మీద పక్క జరగండి. అటువంటి అరే దయచేసి అందరూ పక్క జరగాలని అర్థం చేసుకోండి. అన్న కొద్దిగా వెనక్కి వెళ్ళండి ప్లీజ్. అన్న కొద్దిగా వెనక్కి. రామన్న ఏనాడో చెప్పినాం, గద్వాలలో ఉన్న లక్షలాది గుండెల్లో మీరున్నారని. మీ రాక కోసం ప్రియమైన రామన్న రావాలని గద్వాల నియోజకవర్గంలో ఉన్న ప్రతి గడప ఎదురు చూస్తుంది. రామన్న మీరు రావాలని 6-7 నెలల నుంచి మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాం. రామన్న మీరు వస్తారో రారో అని 3 రోజుల నుంచి కుండపోత వర్షం, నిన్న రాత్రి కూడా కుండపోత భారీ వర్షం. ఈ గ్రౌండ్ ఇవాళ 11 గంటల వరకు ఈ మైదానం నిండా నీళ్లున్నాయి. మా గుండెల నిండా టెన్షన్ ఉంది, మాకు నరాలు పలిగిపోయే టెన్షన్. ఏం జరుగుతుందో తెలియదు, కానీ మాకు ఫోన్లు వస్తా ఉన్నాయి ఊర్ల నుంచి. ఏమో పోస్ట్ పోన్ అవుతుందంట, కేటీఆర్ అన్న రాడంట. బిడ్డ మీరు జాగ్రత్త, కేటీఆర్ అన్న రాకుంటే మీ సంగతి చెప్తాం. ఎట్లన్నా చేసి కేటీఆర్ అన్న రావాలి. పిడుగులు పడ్డా సునామీ వచ్చినా కేటీఆర్ అన్న రావాలి అని చెప్పి మా అందరికి ఫోన్లు చేసి మరి హెచ్చరించిన మీ అందరికి కూడా శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నా. మీ అభిమానమే, మీ గుండెల్లో ఉన్న ఆరాటమే రామన్నని ఇక్కడికి తీసుకురావాలని లక్షలాది గుండెలు మీరు కోరుకున్న విధంగానే ఇవాళ మీ ఆవేదనను, మీ గుండెల్లో ఉన్న ప్రేమను ప్రకృతి కూడా అర్థం చేసుకుంది. రామన్న ఇవాళ రామన్న మీ మీద ఈ ప్రజలకున్న ప్రేమను ప్రకృతి కూడా అర్థం చేసుకుంది. అందుకే గద్వాల్లోనే వర్షం లేదు, మల్లకల్లో వర్షం ఉంది, ఐజలో వర్షం ఉంది, గట్టులో వర్షం ఉంది. ఈ రోజు మొత్తం అన్ని మండలాల్లో వర్షం ఉంది, ఒక గద్వాల్లో మాత్రమే అదృష్టవశాత్తు వర్షం లేదు. రామన్న ఇక్కడ ఒక నాటకం నడుస్తా ఉంది, ఇక్కడ ఒక ఎపిసోడ్ నడుస్తా ఉంది. మామ డైరెక్షన్ లో అల్లుడు స్వాతి ముత్యం, అత్త ఆని ముత్యం అనే ఎపిసోడ్ నడుస్తా ఉంది. దయచేసి ఈ ఎపిసోడ్ కు మీరు చరమగీతం పాడాలి. ఎందుకంటే 70 ఏళ్ళు దుఃఖపడ్డ గద్వాలను గుండెల్లో పెట్టుకున్నారు కేసీఆర్, కేటీఆర్ గారు. అనేక రంగాల్లో వెనుకబడ్డ గద్వాలకు ఎన్నో వరాలిచ్చి అభివృద్ధి పథంలో ముందుకు నడిపించారు. అందుకంటే మీరంటే అపారమైన ప్రేమ, మీరంటే అంతులేని ఇష్టం. అందుకే కుండపోత వర్షంలో కూడా మీ రాక కోసం ఈ గద్వాలు ఎదురు చూసింది. మిమ్మల్ని మరొక్కసారి సాదరంగా ఆహ్వానిస్తూ ఇప్పుడు ఈ నియోజకవర్గానికి అండగా ఉంటూ మనందరిలో ఒకటిలా మెలుగుతూ ఇన్ఛార్జిగా, సమన్వయకర్తగా మనందరి మధ్యలో తిరుగుతున్న బాస్ హనుమంతులైన ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతాం. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మన గద్వాల నియోజకవర్గం వచ్చిన పెద్దలు
పెద్ద పెద్దలు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామన్న గారు అన్నా ఇక్కడ దయచేసి స్టేజ్ ముందర కూర్చో వాళ్ళందరూ ఈరోజు పెద్దలు మన రాష్ట్ర తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దలు మా భవిష్యత్ నాయకుడు మన ప్రియతమ నాయకుడు కేటీ రామన్న గారు వస్తుంటే ఆయన వస్తున్నారని తెలిసి 10 రోజుల నుంచి గద్వాల్లో కేటీ రామన్న గారు వస్తే కేటీఆర్ గారు వస్తే గద్వాల్లో ఇంకా మాది ఏమి నడవదు ఇంకా రామన్న గారు ఇక్కడ వస్తారని ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని అడ్డంకులు చేసినా ఈరోజు రామన్న గారు మన తేరు మైదాన గద్వాల పట్టణానికి వచ్చినారంటే మన చాలా అదృష్టం. ఎందుకంటే ఈరోజు ఎక్కడ ఎర్రవల్లిని చూసి కూడా తండోపతండాలుగా మన గద్వాల ప్రజలందరూ కూడా స్వాగతం పలుకుతూ కృష్ణారెడ్డి బంగళ గారిని కూడా ఎంత పెద్ద ఎత్తున ఈ రోజు గద్వాల్లో టిఆర్ఎస్ పార్టీ ఎంత విధంగా ఉందనేది మీ అందరు చూస్తుంటే అర్థమవుతుంది. మీరు ఎప్పుడు కూడా టిఆర్ఎస్ పార్టీ అంటే గద్వాల ఉంది, టిఆర్ఎస్ పార్టీ లేదు, గద్వాల ఎమ్మెల్యే వద్ద అంత పార్టీ అందరూ కూడా పోయింది అనుకున్నారు. ఆ తరములో జెండా పట్టుకొని గద్వాల్లో జెండా నిలబెట్టినాం. ఒక్క జెండా పట్టుకొని ఈరోజు వేల జెండాలు చేసినామంటే మన కేటీ రామన్న గారు కృషి వల్లనే ఈ విధంగా నేను చేయడం జరిగింది. ఈరోజు ఎవరు రావాలన్నా భయపడుతుండే గద్వాలకు టిఆర్ఎస్ మీటింగ్ అంటే ఎట్లా పోతారు అని చెప్పేటోళ్ళు. ఈ రోజు రామన్న వస్తున్నాడంటే తండాలా వచ్చి మీరు ఈ స్వాగతం పలికినందుకు ఈ రోజు నడిగడ్డలో టిఆర్ఎస్ పార్టీకి తిరుగులేదని ఈ రోజు నిరూపించడమైనది. నడిగడ్డలో ఏ ఉప ఎన్నిక వచ్చినా ఏ ఎలక్షన్లు వచ్చినా గులాబీ జెండా ఎగరేస్తామని మీ వారు సాక్షిగా చెప్తున్నా. ఈ రోజు గులాబీ జెండా ఎగరడానికి ఇదే కారణం. ఈ రోజు జనం చూస్తే ఇప్పుడే మనము ఉప ఎన్నిక వేస్తే ఇప్పుడే గెలిచిపోతుంది 50-60 మెజారిటీని గులాబీ జెండా ఎగరేస్తామని ఈ గంటపూర్వకం చెప్తున్నాం. గద్వాల టిఆర్ఎస్ పార్టీ లేదని ఈ రోజు పొద్దున కూడా సోషల్ మీడియాలో రామన్న పర్యటన లేదు ఎన్నో సోషల్ మీడియాలో ఎన్ని అడ్డంకులు సృష్టించిన ఇంత పెద్ద ఎత్తున గద్వాల ప్రజలు వచ్చినారంటే రామన్న కృషి వల్లనే ఈ రోజు ఈ బహిరంగ సభ ఏర్పాటు చేసుకున్నాం. ఇంత పెద్ద ఎత్తున మీరు స్వాగతం పలికినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఎప్పుడు కూడా టిఆర్ఎస్ పార్టీకి గద్వాల్లో తిరుగులేదని మరొకసారి మీరు రుజువవుతుంది కాబట్టి అన్న మాట్లాడేది కాబట్టి వర్షం సూచన ఉంది కాబట్టి ఇప్పుడు మీ అందరు కూడా రామన్న గారు మాట్లాడతారు, ఇంకా ఇద్దరు మాట్లాడతారు కాబట్టి మీరు దయచేసి అందరు కూడా నిశ్శబ్దంగా ఉండి రామన్నకు ఈ రోజు చూస్తే గద్వాల తిరుగులేదు టిఆర్ఎస్ పార్టీ కానీ రామన్నకు అర్థమైంది కాబట్టి మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేసుకుని ఎప్పుడు కూడా టిఆర్ఎస్ పార్టీ ఈ గద్వాలో ఎగరేస్తాం జెండాని గంట చెప్పండి. ఇంతతో ఈ అవకాశం ఇచ్చినవుతుంది. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. అన్నా రాచోలి మండలం పెద్దదనవాడ గ్రామం ఇదే ఫ్యాక్టరీ కమిటీ వాళ్ళు జయరామ్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు పైగా కొడుతున్నాం ప్లీజ్. అన్న కేశవన్ ఒక నిమిషం మాట్లాడే ముందు మీ చేతుల మీదుగా ఆయన కండువేయాల్సిందిగా తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ కేశవ్ గారిని కండువేది
ఇప్పుడు తర్వాత కేశవన్న గారితో పాటు జాయిన్ అవుతున్న టౌన్ కౌన్సిలర్లు జయమ్మ కోటేష్, శ్వేత రంజిత్, అరుణ జనార్దన్ రెడ్డి, మాణిక్యమ్మ, రామచంద్రుడు, కోరి లక్ష్మి, మహేష్ కుమార్, జమన్ సింగ్, ఎండి యూసుఫ్, ఎన్ శ్రీనివాస్ రెడ్డి ఈ కౌన్సిలర్లు 10 మందిని రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. రామన్న సమక్షంలో మీ అందరికి కూడా టీఆర్ఎస్ పార్టీలోకి సాదరంగా స్వాగతం పలుకుతా ఉన్నాం. అట్లనే తాజా మాజీ జెడ్పీటీసీ పద్మా వెంకటేశ్వర రెడ్డి గారి భర్త సీనియర్ బీఆర్ఎస్ నాయకుడు వెంకటేశ్వర రెడ్డి గారిని కూడా బీఆర్ఎస్ లోకి స్వాగతం పలుకుతా ఉన్నాం. కేశవన్న ఒక్క నిమిషం వచ్చేస్తాం ముందుకు దయచేసి మీరు ముందుకు వెనక్కి చెప్పండి, అందరు వెనక్కి చెప్పు, అందరు అన్న వద్దన్న అన్న మీరు జరగండి తాను మీరు కిషోర్ అర్థం చేసుకోండి. మీరు ప్లీజ్ కిషోర్ అన్న ఏమన్నా ఇంకటన్నా అట్లనే అమరా కృష్ణారెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ అమరా కృష్ణారెడ్డి గారు మాజీ ఎంపీటీసీ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మండల పార్టీ మాజీ అధ్యక్షులు అమరా కృష్ణారెడ్డి గారిని వేదికపైకి. చాలా మంది సర్పంచులు, ఎంపీటీసీలు వీరి నాయకత్వంలో ఇంకా చాలా మంది అల్లపాడు సర్పంచ్ ప్రతాప్ గారు సీనియర్ నాయకులు, వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇంకా చాలా మంది సర్పంచులు, ఎంపీటీసీలు చాలా మంది జైనింగ్ ఉన్నారు. దయచేసి అర్థం చేసుకోవాలి. వర్షం వల్ల మేము అందరినీ వేదికపైకి ఆహ్వానించలేకపోతున్నాం. మళ్ళీ ఒకసారి మేము అందరికీ కేటీఆర్ అన్న దగ్గర తీసుకెళ్లి మిమ్మల్ని కల్పిస్తాం. దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ వేదికని ఖాళీ చేయాలి సీనియర్ నాయకులు దయచేసి. ఇప్పుడు తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ కేశవ్ గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతాం. అల్లంపూర్ తాలూకా రాజోలి మండలం పెద్దదనమాడ నుంచి జయరామరెడ్డి గారు, నరసింహ గారు, మన ప్రియతమ నాయకుడు కేటీఆర్ రామ గారికి వినతిపత్రం ఇస్తున్నారు. ప్లీజ్ దయచేసి ఇత్తనాల్ ఫ్యాక్టరీ వ్యతిరేక పోరాట కమిటీ పెద్దదనమాడ గ్రామ ప్రజలు చెల్లా వెంకటరామరెడ్డి గారి ఆదేశాల మేరకు ఆ యొక్క ఫ్యాక్టరీ రద్దు చేయాలని చెప్పి మన ప్రియతమ నాయకుడు కేటీఆర్ అన్న గారికి వినతి పత్రం ఇక్కడ ఇవ్వడానికి వచ్చారు. దయచేసి అందరు గమనించండి. ఆ యొక్క కమిటీ ఆధ్వర్యంలో లాస్ట్ టైం కూడా గొడవ జరిగితే వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తే ఆ రోజు చెల్లా వెంకటరామరెడ్డి అన్న గారు సొంతంగా వాళ్ళకి ఒక అన్నగా, తండ్రిగా నిలిచి మా ఎమ్మెల్యే విజయ్ గారు ఇద్దరు కలిసి వాళ్ళందరినీ జైలు నుంచి బయటికి తీసుకొచ్చాడు. అయితే ఈ రోజు చెల్లా వెంకటరామరెడ్డి గారి కోరిక ఏమిటంటే ఆ యొక్క పెద్దదనవాడ ఇతరాల ఫ్యాక్టరీని ఖచ్చితంగా క్యాన్సిల్ చేసేంత వరకు మా అన్న కేటీఆర్ అన్న గట్టి కృషి చేయాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా ఈ సభాముఖంగా కోరుకుంటున్నాం. ప్రజలారా, అన్న కేటీఆర్ అన్న యొక్కది ఎందుకంటే ఇప్పుడు కేశవ్ గారు తాజా మాజీ చైర్మన్ కేశవ్ గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం.
అందరికీ నమస్కారం. అందరూ ఒక్క 2 నిమిషాలు, ఎందుకంటే మనము ఆహ్వానించినాం పెద్దల్ని. కేటీఆర్ గారు మన మీద గౌరవంతో ఇంత దూరం వచ్చినారు, ఇంత వర్షం పడుతున్నా గద్వాల్కి రావడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈనాటి గద్వాల్ గర్జన సభకు మరి మన ముందుకు ఇచ్చేసినటువంటి రాబోయే తరానికి కాబోయే ముఖ్యమంత్రి మన కేటీ రామారావు గారు, అదేవిధంగా వేదికను అలంకరించిన మాజీ మంత్రివర్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మరి నాతో పాటు ఇక్కడ పార్టీలో జాయిన్ కావడానికి చేసిన గౌరవ కౌన్సిలర్లు, గద్వాల నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మీ అందరికీ తెలుసు, మరి ఈరోజు నేను టిఆర్ఎస్ పార్టీలో కేటీ రామారావు గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీని గద్వాల నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరేయడానికి, నేను కూడా ఒక సైనికుల్లా పనిచేయడానికి బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీకి ఎందుకు పోయినా, మరి బీఆర్ఎస్ ఎన్నికల లోపల సార్ ఒక్క నిమిషం, కేటీఆర్ సార్ గారు ఒక్క నిమిషం వినాలి. మొన్న ఎన్నికల లోపల ఒకే ఒక్క ఫోన్ కాల్, ఒకే ఒక్క మాట కేటీఆర్ గారు చెప్పినందుకే ఆ రోజు ఎమ్మెల్యేని గెలిపించడం జరిగింది తప్ప ఏమి కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు అదే కేటీఆర్ గారి నాయకత్వం లోపల మళ్ళీ మరి ఎవరినన్నా బొందబెట్టడానికి ఎంత పెద్ద నాయకుల్ని, కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఎదుర్కొనిక సిద్ధంగా ఉన్నామా గద్వాల ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నామా? మనకందరికీ 3 అక్షరాల వ్యక్తి, 3 అక్షరాల శక్తి మన వెంట ఉంది, అదే కేటీఆర్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా కేటీ రామారావు గారి నాయకత్వంలో మనమందరం పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ, నేను నా చివరి శ్వాస వరకు ఈ గులాబీ జెండా కింద కేటీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తా అని చెప్పి మీ అందరి ముందర సెలవుస్తున్నా. జై హింద్, జై కేటీఆర్. ధన్యవాదాలు కేశవన్. ఇప్పుడు మనందరి గుండెల్లో కొలువై ఉన్న తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు, మనందరి ఆశాకిరణం, భవిష్యత్ నాయకుడు, మనందరి నాయకుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నన్ను మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. జై తెలంగాణ.